రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మైనార్టీ గురుకుల పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయిలో విద్యాబోధన జరుగుతుందని అనిసా డీఎస్పీ సుదర్శన్ గౌడ్ పేర్కొన్నారు. కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని మైనార్టీ గురుకుల పాఠశాలల్లో అనిసా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలన్నింటిపై నిరంతర పర్యవేక్షణతో నివేదికలను కోరుకుంటున్నామన్న సుదర్శన్ గౌడ్తో ఈటీవీ ప్రతినిధి ముఖాముఖి చూద్దాం. ఈ మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలో ప్రధానంగా తనిఖీలు చేయడానికి కారణాలేంటి? ఈ మన జిల్లాకు 8 రెసిడెన్షియల్ స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కొత్తగా ఏర్పడ్డ స్కూల్స్ కాబట్టి వాళ్ళకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కొత్తగా ఏమైనా అసౌకర్యాలు కానీ సహాయం చేయడానికి గురించి కానీ మేము వాటిని సందర్శించడం జరుగుతుంది. సంబంధిత పై అధికారులకు ఒక నివేదిక రూపంగా పంపించడం జరుగుతుంది. వెంటనే దానిపై పై అధికారులు స్పందించి ఎలాంటి అసౌకర్యాలు ఈ స్కూళ్ళలో ఉండకుండా చేస్తున్నారు. అది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు సాంఘిక సంక్షేమ హాస్టల్ అంటేనే ఒక రకమైన అభిప్రాయం ఉంటుంది తల్లిదండ్రులకు. అయితే ఈ అభిప్రాయం మైనార్టీ పాఠశాలల విషయంలో ఎలా ఉందంటారు? ఇప్పుడున్న 8 స్కూళ్ళల్లో కూడా చాలా ఫుడ్ విషయంలో క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. అకామిడేషన్ కూడా బెస్ట్ అకామిడేషన్. ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతున్న రెసిడెన్షియల్ స్కూళ్ళలో ఇది నంబర్ 1 స్కూల్గా మనం చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ దానిలో ఉన్న విద్యార్థుల విషయంలో ఎలాంటి ఆందోళన చెందవలసిన పని లేదు. ఆ క్యాంపస్లో కూడా కేవలం ఇంగ్లీషే మాట్లాడుతున్నారు విద్యార్థులు. మేము ఇంటరాక్ట్ అయినప్పుడు మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. స్కూల్స్ అంతా కూడా నీటి ప్రిమిసెస్, క్వాలిటీ ఫుడ్, క్వాలిటీ వాటరు అన్నీ కూడా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ కార్పొరేట్ స్కూల్స్ కన్నా ఎక్కువగా మంచిగా రన్ అవుతున్నాయి. సార్, మీరు అన్ని తనిఖీలు ఆకస్మికంగా జరుగుతున్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఏమేమి తనిఖీ చేస్తారు? అంటే ఫుడ్డా లేకపోతే వాళ్ళ నిర్వహణ ఏమేమి తనిఖీలు చేస్తుంటారు? ఫుడ్ విషయంలో కానీ వాళ్ళకు క్లాత్ కానీ గవర్నమెంట్ నుండి డిపార్ట్మెంట్ వచ్చే ఎలాంటి ఏమైనా లోపాలు ఉన్నాయా అవన్నీ కూడా సంబంధిత పై అధికారులకు ఒక నివేదిక రూపంగా పంపించడం జరుగుతుంది. ఈ మైనార్టీ రెసిడెన్స్ పాఠశాలలు క్వాలిటీ కూడా ఎలాంటి తగ్గకుండా చేసేందుకు అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు అని చెప్పేసి డీఎస్పీ సుదర్శన్ గౌడ్ అంటున్నారు. కెమెరా తిరుపతితో అలీముద్దీన్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.